ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి నా శ్రేయోభిలాషులారా, అభిమానులారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభాశీస్సులు, శుభాభివందనాలు. ఈరోజు శుక్రవారం జనవరి 16వ తారీఖున దేవుని వాక్యం మన జీవితంలో ఒక లోతైనటువంటి సత్యాన్ని చూపిస్తూ ఉంది. మనకు దేవుడు సరిపోతాడా లేక ఈ యొక్క లోకంలో ఉన్న మనిషి కావాలా? దేవుడు సరిపోతాడా, లోకంలో ఉన్న మనిషి కావాలా? నిజమైన విశ్వాసం అడ్డంకులను కూడా దాటుతుంది. మొదటగా మనకు దేవుడు సరిపోతాడా లేక మనిషి కావాలా? రెండవది, నిజమైన విశ్వాసం అడ్డంకులను కూడా దాటుతుంది. మరి ఇక్కడ మనం సువిశేషంలో మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం, మాకు రాజు కావాలి అని ప్రజల కోరిక. ఇజ్రాయేల్ ప్రజలు సమూవేలు దగ్గరికి వచ్చి ఇతర జాతుల్లానే మాకు కూడా ఒక రాజు కావాలి అన్నారు. దేవుడు వారికి రాజుగా ఉన్నాడు. అయినా వారు దేవుని పాలనను పక్కన పెట్టి మనిషి పాలనను కోరుకున్నారు. దేవుడు సమూవేలు ద్వారా ఇలా చెప్తున్నారు, వారు నిన్ను కాదు నన్ను తిరస్కరించారు. ఇది మన జీవితానికి వర్తిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు మనం మొదట దేవుణ్ణి ఆశ్రయిస్తామా లేక మనిషిని, శక్తిని, డబ్బును, అధికారాన్ని ఆశ్రయిస్తామా? మనకి సమస్యలు వచ్చినప్పుడు మొదట దేవుణ్ణి ఆశ్రయిస్తామా లేక మనిషి శక్తిని, డబ్బును, అధికారాన్ని ఆశ్రయిస్తామా? చాలాసార్లు మనం కూడా అంటాం, ప్రభు నీవు ఉండాలి కానీ మాకు కనిపించే సహాయం కూడా కావాలి అని. ప్రభు నీవు ఉండాలి కానీ మాకు కనిపించే సహాయం కూడా కావాలి అని. మరి రెండవది, ఇక్కడ పక్షవాతుని మోసుకొని వచ్చిన విశ్వాసం. సువార్తలో 4 స్నేహితులు ఒక పక్షవాత రోగిని యేసు దగ్గర తీసుకొని వస్తూ ఉన్నారు. అడ్డంకులు ఉన్నాయి, ఇల్లు నిండుగా ఉంది, లోపలికి వెళ్ళటానికి స్థలం లేదు. కానీ వారు వెనుకడుగు వేయకుండా ఏం చేశారు? పైకప్పు విప్పి అతని పైనుంచి కిందికి దింపారు. అప్పుడు యేసు ఏం చేశారు? అతన్ని చూశారు. వారి విశ్వాసాన్ని చూశారు. యేసు ముందుగా అతని పాపాలను క్షమించారు. తర్వాత శారీరక స్వస్థతను ఆ యొక్క రోగికి యేసు ప్రభు దయచేశారు. మరి ఈరోజు మనకు నేర్పే విషయం ఏమిటంటే, దేవుడు ముందు మన హృదయాన్ని స్వస్థపరుతాడు, తర్వాత మన జీవితాన్ని మారుస్తారు. మరి 3వ అంశం ఇక్కడ విశ్వాసం, చర్యతో కూడిన నమ్మకం. మరి ఆ 4 కేవలం నమ్మలేదు, వారు చర్య చేశారు. నిజమైన విశ్వాసం అంటే ప్రార్థన, ప్రయత్నం, త్యాగం, సహనం. ప్రార్థన, ప్రయత్నం, త్యాగం, సహనం. కాబట్టి ఈ 4 అంశాలను ఈరోజు దేవుణ్ణి రాజుగా అంగీకరించుదాం. మన విశ్వాసం మన మాటల్లో కాకుండా చర్యల్లో కనిపించేలా జీవిద్దాం. మనం కూడా ఇతరులను యేసు దగ్గరకు తీసుకొని వెళ్ళి యేసు ప్రభుకు నిజమైన స్నేహితులం అవుదాం. కాబట్టి ఈరోజు మన జీవితానికి ప్రభువే రాజని నమ్మే హృదయాన్ని మనకు దయచేయమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా